వచ్చావా? ఎక్కడ రావేమో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇదంతా చూసి నువ్వేం కంగారు పడుకో, నేను ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎలాగోలో బయటకు వెళ్ళిపోతాం చెప్తున్నానుగా. ఏంది సోతున్నావు? నీతో కాదు పో. ప్రతి అదోకి మన గురించే కావాలి, నేనున్నాను కదా. సార్ ఏంటమ్మా? వీడు చాలా తేడాగా ఉన్నాడు సార్. ఎవరితోనో మాట్లాడుతున్నాడు కానీ మనకు కనబడట్లా. వాడి గోల మనకెందుకయ్యా? కోర్టుకి సబ్మిట్ చేయండి వాడిని. సరే సార్. యువర్ ఆనర్, కోటి అనే ఈ ముద్దాయి చింతలపూడి అనే గ్రామంలో మొన్న రాత్రి 15 మందిని అతి కిరాతకంగా హత్య చేశాడు. అందుకే ఈ ముద్దాయి. కొంచెం ఆపుతారా? కోటి అనే ముద్దాయి అతి కిరాతకంగా ఏందా భాష? ఊరోళ్ళ మేమే అందంగా మాట్లాడతాం, అయినా నువ్వు వాదిస్తే నా గురించి వాదించడానికి ఎవ్వరూ లేరు ఇక్కడ. కాబట్టే నా వాదన్నే నేనే ఆయనకి చెప్పుకుంటాను. సార్ మీరు కొంచెం కూర్చోండి. చెప్పవయ్యా. సార్, నేను చంపిన 15 మందే పుల్లూరు అనే ఊర్లో 72 మందిని చంపారు. చిన్న పిల్లల్ని గోడకేసి కొట్టారు, ఆడపిల్లల్ని బట్టలు తీసి పొడిచారు సార్. అందుకే ఇందాక ఆయన చెప్పినట్టు అతి కిరాతకంగా చంపేశా. సరే, చంపింది ఆ 15 మంది అని ఎలా చెప్పగలవు? సార్ అది వాళ్లే అనడానికి నా దగ్గర ఒకళ్ళు ఉన్నారు సార్, కానీ అది ఎవ్వరికి కనపడదు వినపడదు. ఎలా చెప్పంటారు సార్? ఎలా ఎలా సార్, ఆ 72 మంది చనిపోయిన పోస్ట్మార్టం రిపోర్ట్లు మీ దగ్గర ఉంటాయి కదా సార్, అందులో ఒక్కొక్కరిని ఎలా చంపారో నేను చెప్తాను. అందులో అలానే ఉందో లేదో చూడండి సార్. అక్కడ కూర్చున్నావు రా. నిన్నెలా చంపారో చెప్పు, నిన్నెలా చంపారో చెప్పు. నన్ను గొంతు మీద ఇలా పొడిచి చీల్చారు సార్. అందులో పార్వతి అనే పేరుతో రిపోర్ట్ చూడండి సార్. ఆ అమ్మాయిని ఇక్కడ పొడిచి ఇలా చీల్చి చంపారు సార్. అందులో అలానే ఉందో లేదో చూడండి సార్. మీ నాన్నని ఎలా చంపారు? మీ నాన్నని ఎలా చంపారు చెప్పు. మా నాన్నని నోరు మూసి కడుపులో పొడిచి పొడిచి చంపారు. సార్ మీ నాన్న పేరేంటి? శ్రీనివాసరావు. సార్ అందులో శ్రీనివాసరావు అనే పేరుతో రిపోర్ట్ చూడండి సార్. వాళ్ళ నాన్నని ఇలా నోరు నొక్కి పొడిచి పొడిచి చంపారు సార్.